ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకువనే రీతిగా ఆయన పాద సముఖంలో ఉండి ఆయన నామాన్ని కనపరిచేటువంటి చక్కటి ధన్యత మనందరికి అనుగ్రహించారు. అందును బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన పరిశుద్ధ నామం బట్టి ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బాలిబాక్సులు కండి వాక్యాన్ని ధ్యానించి దైవ ఆశీర్వాదం పొందండి. బైబిల్ సగులు ఉంటే కనుక తెరచి చూడండి, లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిబాక్సులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం నుండి ఒక్క మాటను నేను చదువుతున్నాను. 2వ భాగంలో, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మనందరి కొరకు దీవించిన కొరక తలలోంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా నీ సన్నిధిని దర్శించేటువంటి కృపనిచ్చిన స్తోత్రాలు. నీ సన్నిధి దగ్గరకు వచ్చి మీ పాదములు చెంద ఉండి మీ మాటలు ధ్యానించి కృపణించినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా నీ రెక్కల జట్ను దాస్తున్నందుకు నాయన మాకు ఇచ్చినటువంటి క్షేమం కొరకు స్తుతులు చెల్లిస్తూ మీరు మహిమ పొందుతారని విశ్వసిస్తూ యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. చదివినటువంటి మాట మనందరూ తెలుసు కదా. ఎవరు పలికారు, ఎవరితో పలికారు, ఏ సందర్భంలో పలికారు అనేటువంటి చాలా స్పష్టమైనటువంటి క్షుణ్ణమైనటువంటి వివరణ ఇక్కడ మనకు ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి యొద్దకు ఆరోహణమై వెళ్ళిపోతున్నటువంటి ముందు, నేను వెళ్ళిపోతున్నాను, మీకు ఆదరణకర్తను పంపుతానని శిష్యులతోనూ చెప్తున్నటువంటి ఒక శ్రేష్టమైన మాట అక్కడ మనం చూస్తున్నాం. పంపినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడానంటే, ప్రియమైన నా బిడ్డ అని చెబుతూ దేవుని యొక్క లోతైన విషయాలను తెలుసుకోవడానికి సహజమైన నీ మనస్సు సరిపోదు, అది నీకు అర్థం చేసుకోలేదు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఆయన మర్మములన్నింటినీ నీవు అర్థం చేసుకో విధంగా, లేక నీ అర్థం చేసుకునేలాగా నీ మనస్సును నేను ప్రకాశమానంగా చేస్తానని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లల, ఆయనను ప్రేమించే వారికి దేవుడు ఏవి సిద్ధపరుస్తాడో అవి కంటికి చెప్పాలి కనబడవంట, చెవికి వినబడవంట, మనిషి హృదయమునకు గోచరము కాలేదు. కానీ ఆయన వాటిని నా ద్వారానే నీకు తెలియచేస్తాడని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లల, నీలో ఉన్నదేంటో కేవలం నీ ఆత్మకు తెలిసినట్లు నేను ఆ ఆత్మ అయి ఉన్నందున గమనించాలి, నాకు మాత్రమే దేవుని విషయాలు తెలుస్తాయని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే తన వాక్యమందు దేవుడు వాగ్దానం చేసింది ఏది కూడా నువ్వు పోగొట్టుకోకూడదని నేను ఆశిస్తున్నానని చెప్పి ప్రతి ఒక్కరితో పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యొక్క ఆశీర్వాదాలను మనకు వివరించడానికి దేవుని నిజమైన సేవకులు వారి సొంత జ్ఞానమును ఎప్పుడు ప్రయత్నిస్తారు, దానికి బదులుగా వారు నా అభిషేకం యొక్క ఆధీనములు ఉండి నీతో మాట్లాడతారని చెప్పి కూడా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, ఆయన ఇంకో మాట ఏంటంటే, నా స్వరము నా గుసగుసలు గుర్తించుట నువ్వు నేర్చుకుంటే అబద్ధపు బోధకులు ఎవరు నిన్నుకు సులభంగా మోసం చేయలేదని చెప్పి మాట్లాడుతున్నాను. అందుకే అంటాడు కదా ప్రకటన గ్రంథంలో, సంగములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా. అన్య స్వరాలు నువ్వు వినవే. ఎప్పుడు హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని యొక్క ఆధీనంలో ఉండి ఆయన మాటలు మాత్రమే వినడానికి నువ్వు నేర్చుకున్నట్లయితే ఏమైనా అన్య స్వరములను అనగా దురాత్మపు స్వరములు ఏవి, దుష్ట స్వరములు ఏవి కూడా నిన్ను మోసం చేయాలనే విషయాన్ని స్పష్టంగా జ్ఞాపకం చేస్తాను. పిల్లలు, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, బైబిల్ ధ్యానించే ప్రక్రియను ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నాడు. ఈ అంధకారమైనటువంటి లోకంలో అది ఒక్కటే నిన్ను నడిపించే తారగా ఉందని చెప్పి కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో
అన్య స్వరములను వినటం ద్వారా, అనగా దేవుని స్వరము కాక మరొక స్వరం వినటం ద్వారా నేను మోసం చేసుకోవద్దు, మోసగించబడొద్దు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను అన్నాడు. నేను కూడా నా సొంత అధికారంతో మాట్లాడినాను. తండ్రి మరియు కుమారుడు ఏదైతే మాట్లాడారో, ఏదైతే నాకు చెప్పారో దానిని మాత్రమే నేను తీసుకుంటాను. నీ హృదయము, నీ మనస్సు వాక్యముతో నింపబడకపోతే క్లిష్ట పరిస్థితుల్లో నేను నీకు ఏం జ్ఞాపకం చేస్తాను? ఈరోజు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసి మాట్లాడేంటంటే వాక్యముతో మన హృదయము, మన మనసు నింపబడాలి. నింపబడకపోతే కష్ట సమయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఏం జ్ఞాపకం చేస్తాడో మనకి చెప్పండి. ఆయన అంటాడు కదా, నేను పావురమలే సాధువును అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. ఆయన ఎవరిని బలవంతం చేయడు. ఏమండి అన్నాడు కదా, నీవు నన్ను ఆహ్వానించి నన్ను అర్జించకపోతే లేఖనము ధ్యానించడంలో, లేక బైబిల్ ధ్యానించడంలో నేను నీకు తోడ్పడలేను. నువ్వు నన్ను ఆహ్వానించాలి హృదయంలోనికి, నీ మనసులో నన్ను ఆహ్వానిస్తే, నాకు చోటు ఇస్తే, నేను నడిపించే విధానం నువ్వు అర్థం చేసుకుంటేనే నువ్వు బైబిల్ చదివేటప్పుడు, లేక ధ్యానించేటప్పుడు సరైన సహకారం నీకు అవసరం కనుక అది నేను ఇవ్వగలను అన్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి మన హృదయంలో మనం స్వేచ్ఛ ఇవ్వగలిగితే ఒక దశ నుండి మరొక దశకు మనల్ని మార్చడం ద్వారా దేవుని బిడ్డవైన నీవు పరిశుద్ధ గ్రంథములో ఏమండి వ్రాయబడినటువంటి దేవుని కుమారుని పోలికలోనికి మార్పు చెందో అని చెప్పి కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డ గమనించి రోజు జీవితం యొక్క పోరాటంలో నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. ఆయన సహాయపడాలని కోరుకుంటున్నాను మన అందరి విషయంలో. లూసిఫర్ను పరలోకం నుండి మేము త్రోసివేసిన నాటి నుండి గమనించాలి, వాడు అతి దారుణంగా ఎడల మరియు సమస్త సృష్టి ఎడల విరోధంగా పనిచేస్తున్నాడు. యేసు రక్తము చేత విమోచించబడిన వారి ప్రధాన లక్ష్యమే ఉంది. ఎవరైతే రక్షణ అనుభవంలోకి వస్తున్నారో, రక్తముతో ఎవరైతే కడగబడ్డారో, రక్తంతో ఎవరైతే శుద్ధి చేయబడ్డారో వారిని మాత్రమే ప్రధానంగా చేసుకున్న లక్ష్యం చేసుకున్నాడు. వాని అంధకార రాజ్యం ఉంది, మన వెలుగు రాజ్యం ఎడదగ్గ ఢీకొడుతూ ఉంది. కాకపోతే ఏంటంటే ఆ పోరాటములో ఆఖరి విజయం మనదే, కానీ పోరాటం అయితే కఠినంగా ఉంటుంది. గమనించాలి హృదయకాల సమయంలో అంటున్నాడు ఆయన, నీ అంతరంగములు మళ్ళీ బయటకు కూడా ఈ పోరాటాన్ని కలిగి ఉన్నావు. అది అంతరంగ పోరాటమైనా బయట యుద్ధమైనా నిశ్చయంగా నా సహాయం నీకు లభించిన చెప్పి పరిశుద్ధాత్మను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే మళ్ళీ చెప్తున్నాను, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలబడి కనుక పరిశుద్ధాత్మ దేవుడు మన అంటున్నాడు, నేను సహాయం చేస్తాను. యేసుప్రభు వారు వెళ్ళిపోతున్నాడు, నేను ఆయన మీకు పంపిస్తాను, సమస్తం ఆయన మీకు చూసుకుంటాడు. ఆ క్రింది వచ్చి చదవండి, లోకమును ఒప్పింపజేస్తాడంట ఆయన. కాబట్టి ఉదయకాల సమయంలో ఆ పరిశుద్ధాత్మ యొక్క అధికారానికి మనం లోబడదాం, ఆయన మార్గం నడుద్దాం, దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలు మాకు కూడా దీవించును కాక. తలలోంచి కన్ను మూసుకునండి. ప్రార్థన. మహోన్నతుడ మీకు వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమం ద్వారా విలువైన నీ మాట వినగలిగాం. ఆత్మతో సత్యముతో నాయన నింపబడినటువంటి నీ మాటలు మందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చుతున్నాయి. అందుని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. మరింతగా బలపరచమని ఈ కార్యక్రమం అనేక మంది బిడ్డలు పాలుభాగస్తులు చేయండి. ఎవ్వరు కూడా నిరాశ చెందకుండా కేవలం నీ మాటలు బట్టి మాత్రమే ఉత్సాహించబడి కృప చూపించాను. నన్ను కానీ నా మాటలను బట్టి కూడా వారు అతిశయించకుండా ఆ మాటలు నీవి అని చెప్పి నీ యందు మాత్రమే అతిశయించే కృప దయచేయండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.